కుంతికి దైవానుగ్రహంతో కలిగిన ముగ్గురు పిల్లలు అద్భుత నైపుణ్యాన్ని, సామర్థ్యాన్ని, తెలివితేటలను ప్రదర్శిస్తూ పెరుగుతున్నారు. పిల్లలు లేక పాండురాజు మరో భార్య మాద్రిలో చిన్నపాటి అసూయ ప్రారంభమైంది. ఒకరోజు తన భార్య అయిన మాద్రి బాధపడటం గమనించి పాండురాజు ఆమెతో, "ఏమీ అయింది, బాధగా ఉన్నావు?" అని అడిగాడు. ఆమె తనకు పిల్లలు కావాలి అని కోరింది. "మీరు కుంతితో ఆ మంత్రాన్ని నాకు నేర్పమని కోరితే నేను పిల్లలను కనగలను" అని తెలిపింది. పాండురాజు ఆమె పరిస్థితిని అర్థం చేసుకుని కుంతి వద్దకు వెళ్లి, మాద్రికి కూడా పిల్లలు కావాలి అని తెలిపాడు. తన జాతి విస్తరణ కోసం మరింత మంది పిల్లలను కనమని కుంతిని ఏకాంతంగా అడుగుతాడు. కుంతి మాద్రికి పిల్లల కోసం ఒక దివ్యమైన వ్యక్తి గురించి ఆలోచించమని పాండురాజుకు చెప్పింది. పాండురాజు గుర్రాలకు, ఏనుగులకు శిక్షణ మరియు వైద్యం గురించి తెలిసిన తెలివైన పుత్రులు కావాలని, దానికోసం అశ్వనీ దేవతలను కోరాలి అని నిర్ణయించుకున్నారు. కుంతి మాద్రికి మంత్రోపదేశం చేస్తుంది. మాద్రి అశ్వనీ దేవతలను ప్రార్థించింది. ఆ అశ్వనీ దేవతల అనుగ్రహంతో మాద్రి 2 కవల పిల్లలను కన్నది. వారే నకుల, సహదేవులు.